నమస్తే వెల్కమ్ టు బిఆర్కే భక్తి. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ. గురుగారు, ఈ మధ్య కాలంలో చెప్పాలంటే ముందు కన్నా ఇప్పుడు కామాఖ్య అమ్మవారి ఆలయం ఒక దేవాలయం ఉందని, అంటే దాని ప్రాముఖ్యత గాని దాని పేరు ప్రఖ్యాతలు గాని ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయాయి గురుగారు. అసలు మామూలుగా గుళ్ళన్నిటితో పాటు కామాఖ్య అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి స్పెసిఫిక్ గా వెళ్తున్నారు. సో గురుగారు, మరి కామాఖ్య అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి గురుగారు? తప్పకుండా మనకి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క టైం వస్తుంది అంటాం. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే అంటాం. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళకి అవకాశం వస్తుంది. అది మనుషులకు అప్లై చేస్తాం జనరల్ గా, కానీ దేవతలకు కూడా ఇప్పుడు అప్లై చేస్తున్నాం, టెంపుల్స్ కూడా అప్లై చేస్తున్నాం. ఎలా అంటే ట్రెండింగ్ లో మనుషులే తీసుకొస్తారనమాట. ఒకనొక కాలంలో సాయిబాబాని, షిరిడి సాయిబాబాని సూపర్ గా తీసుకొచ్చారు. తర్వాత అరుణాచలంకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అలా ఇప్పుడు అమ్మవారుల దగ్గర గిరి ప్రదక్షిణ, అమ్మవారుల దగ్గరకు వచ్చేసరికి ప్రత్యంగర అమ్మవారిని తెచ్చాం, ఒక ఊపేసింది. వరాహి అమ్మవారు ఇప్పుడు ట్రెండింగ్ వాళ్ళిద్దరే. తర్వాత వారాహి అమ్మవారు ఎవరికైతే డబ్బులు అక్కర్లేకుండా ఇల్లు కొనిపించేస్తుంది, వరాహి అమ్మవారికి చేస్తే ఇల్లు మాకు స్థలాలు ఇచ్చేస్తుంది, ఇల్లు ఇచ్చేస్తుంది అని హైప్ తెచ్చేసాం. అలాగే టెంపుల్స్ లో కూడా అద్భుతంగా తీసుకొచ్చేసారనమాట. ఆ తెచ్చినటువంటి టెంపుల్స్ నెంబర్ 1 గా హైప్ వచ్చినటువంటి టెంపుల్ కామాఖ్య అమ్మవారు. ఆ కామాఖ్య అమ్మవారి ఎవర్రా నాయన ఎక్కడ ఉంటుందిరా అంటే గౌహతిలో ఉంటుంది. ఆ అస్సాం రాజధాని గౌహతి. దానికి ఒక రైల్వే స్టేషన్ నుంచి మనకి ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ అంబుబాచి అని ఒక ఫంక్షన్ జరుగుతుంది. అంబుబాచి అంటే అసలు ఈ అమ్మవారు అసలు ఎలా పుట్టింది అన్నది ఫస్ట్ రావాలి. సతీదేవి దక్ష ప్రజాపతి వాళ్ళ నాన్న కదా, ఆయన శివుణ్ణి పిలవకుండా నిరీశ్వర యాగం చేస్తున్నాడు. శివుణ్ణి కావాలని బూతులు తిడతాడు అనమాట దక్ష ప్రజాపతి. ఇన్సల్ట్. ఎందుకని ఆయనకి శివుడికి కాంపిటీషన్ వచ్చింది. విష్ణువుకి ఇప్పుడు మనకి దేవుళ్ళని మన కోరిక తెచ్చిపోతే బ్లాక్ మెయిలింగ్ చేస్తాం, నువ్వు కాకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తావు అన్నట్టు విష్ణుమూర్తి పార్టీలో చేరిపోయి శివుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. తిట్టడం అన్నాడు, ఇంకా కసి ఆపుకోలేక. అసలు శివుడి వల్లే దక్షుడు పుట్టాడు. అలాంటిది తండ్రినే విమర్శించడం ఇలా చేస్తుంటే అది తట్టుకోలేక పాపం సతీదేవి బొటన వేలిని ఇలాగా రాసుకుని ఆత్మహత్య చేసేసుకుంది, సుసైడ్. అది చేసుకున్నప్పుడు ఆ శవాన్ని వేసుకుని పాపం ఆయన శివుడు నాట్యం చేస్తుంటే ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే సుదర్శన చక్రంతో శివుడు బైరాగ్ అయిపోయాడు, ఈ శవాంతో నాట్యం చేస్తుంటే లోకాలన్నీ పోతున్నాయి, భూమి తప్పడైపోతుందని చెప్పేసి ఈ సుదర్శన చక్రం వేసి కట్ చేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క పార్ట్, జుట్టు ఒక చోట, తల ఒక చోట, ఆ విధంగా పార్ట్లు కట్ చేస్తూ యోని భాగం వెళ్ళి మనకి కామాఖ్య అమ్మవారు ఉన్న టెంపుల్లో పడింది. దాన్ని యోనిపీఠము అని అంటాం అన్నమాట. అక్కడ ఏముండదు, అక్కడ ఒక రాయిలాగా ఉంటుంది, యోని ఆకారంలో గుండ్రంగా ఉంటుంది. ఉంటే దానిపైన తెల్ల గుడ్డ వేస్తారు. అంబుబాచి అంటే ఏంటంటే అక్కడ యోని భాగం కాబట్టి విచిత్రం ఏమిటంటే స్త్రీలందరూ కూడా ఏ విధంగా అయితే ఋతుస్రావం జరుగుతుందో, మెన్స్ట్రల్ సైకిల్ జరుగుతుందో ఆ విధంగా ఆ 3 రోజులు కూడా ఆ అంబుబాచి ఫంక్షన్కి 5 రోజులు మూసేస్తారు గుడి. ముఖ్యంగా 3 రోజులు మూసేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టెంపుల్ అనమాట. ఫ్రమ్ టైం టు టైం మినిమం అయితే 3 రోజులు గ్యారంటీగా మూసేస్తారు. దానిపైన గుడ్డ వేస్తారు. అక్కడ బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంది. ఆ బ్రహ్మపుత్ర నదిని ప్రవహిస్తుంటే ఆ వాటర్ జూలై నెలలో నువ్వు ఏ వాటర్ అన్నా చూడు ఎక్కడైనా సరే, గోదావరి, మా ఇంటి పక్కనే గోదావరి ఉంటుంది రాజమండ్రిలో. అలాగే విజయవాడలో మేము ఉన్నప్పుడు మన కనకదుర్గమ్మ కిందే, కొండ క్రిందే, అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు కృష్ణానదిని కూడా చూసా. ఏంట్రా బాబు ఇంత రెట్టగా అయిపోయింది వాటర్ అనుకునేవాడిని నేను. వర్షాలు బాగా పట్టడం వల్ల కొత్త గోదావరి అంటాం. అలా అదే విధంగా ఏ నదులైనా అంతే రెడ్డగా అవుతాయి. కాకపోతే బ్రహ్మపుత్ర అనేది కొంచెం ఎక్కువ రెడ్ అవుతుంది ఇక్కడ జూలై నెలలో, ఆషాఢ మాసంలో. ఏమిటి అంటే అక్కడ సైంటిఫిక్ గా సిన్నాబార్ అని మినరల్స్ అక్కడ ఉంటాయి అనమాట. సిన్నాబార్ అంటే ఐరన్ ఫైలింగ్స్ కలిగినటువంటిది. ఇప్పుడు ఇనుమును మీద మనం వర్షం పడితే ఏమవుతుంది, నీళ్లు పడితే రస్ట్ రెడిష్ బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. తుప్పు పట్టి ఆ రెడిష్ బ్రౌన్ కలర్ లో వచ్చేసి వాటర్ అంతా కూడా రెడ్ గా వస్తున్నట్టుగా ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఆ విగ్రహాలన్నీ కూడా, ఆ కామాఖ్య టెంపుల్ దగ్గర ఉన్న విగ్రహాలన్నీ కూడా రెడిష్ బ్రౌన్ వాటర్ లాగా వస్తూ ఉంటుంది. బ్రహ్మపుత్ర నదే రెడిష్ బ్రౌన్ గా ప్రవహిస్తుంది. అందువలన మన వాళ్ళ ఛాన్స్ దొరికితే చాలు కదా, మిరాకిల్స్ చెప్పేస్తాం కదా, అమ్మవారికి నిజంగానే రజస్రావం చేస్తుంది కాబట్టి ఆ రక్తస్రావం వచ్చేస్తుంది, ఆ రక్తం అంతా వచ్చేస్తుందని
మహిమలకి మిరాకిల్స్ గా చెప్పారు. ఎప్పుడు కూడా మిరాకిల్స్ గా ఎప్పుడు ఏ దేవుడిని చెప్పకూడదు. ఎందుకంటే మిరాకిల్స్ జరుగుతున్నప్పుడు ఒక్కోసారి జరగకపోతే ఆ దేవుడి మీదే ద్వేషం వచ్చేస్తుంది. ఇప్పుడు జరిగిన పని అదే అనమాట. అందువలన ఈ సిన్నాబార్ అనేటటువంటి ఈ యొక్క వాటర్ రెడిష్ బ్రౌన్ వాటర్ పడడం వల్ల జరుగుతుంది. అప్పుడు ఎవ్రీ ఇయర్ రావాలి కదా, మరి ఎవ్రీ ఇయర్ త్రూ అవుట్ ద ఇయర్ రావాలి కదా, అప్పుడు కొంచెం ఆ నెలలో ఎక్కువ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఉంటుంది రెడిష్ బ్రౌన్ గా. దీనికి ఏదో పెద్ద ప్రవచనకారులు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా సైంటిస్టులు వచ్చేసారు, రీసెర్చ్ చేసేసారు, వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఎర్రగా వచ్చేస్తుందని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇది ఏమీ లేదనమాట, మహిమలు కాదు, ఏమీ కాదు. బట్ కామాఖ్య అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి దేవత. అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠం అన్నమాట అమ్మవారు. కాబట్టి అందులో ఏముంటుంది, బయట 900 మీటర్ల దూరంలో మనం వెళ్ళేటప్పుడే కామాఖ్య మెయిన్ టెంపుల్ కి భువనేశ్వరి అమ్మవారు, దశమహావిద్యల్లో అమ్మవారు ఒక ఆవిడ భువనేశ్వరి అక్కడ ఉంటుంది. ఆ గుడికి వెళ్ళే దారిలోనే మనకి చిన్నమస్తాదేవి కింద డౌన్ కు ఉంటుంది. అక్కడ వాటర్ ఎక్కడికక్కడ ఊరుతూ ఉంటుంది అనమాట. ఆ వాటర్ ని మనం ఇలా తలపైన చల్లుతాం, నీళ్లు తాగుతాం, చాలా టేస్టీగా ఉంటుంది బ్రహ్మపుత్ర అనేది వాటర్. సో ఆ విధంగా త్రిపుర భైరవి, ఆ తర్వాత మహాకాళి గుడి ఉంటుంది, తారాదేవి గుడి ఉంటుంది. ఈ విధంగా దశమహావిద్యల్లో ఉన్నటువంటి కాళి, తార, త్రిపుర భైరవి, చిన్నమస్త అండ్ బగళాముఖి అమ్మవారు కూడా అక్కడే ఉంటుంది. అండ్ శ్మశానం దగ్గర శ్మశాన కాళి గుడి కూడా బయట ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క మాతంగి శ్యామల, ఆమెనే రాజశ్యామల అంటాము. ఆ తర్వాత ధూమావతి అండ్ నెక్స్ట్ షోడసి అంటే లలితా త్రిపుర సుందరి, ఆ తర్వాత కమలాత్మిక అండ్ భువనేశ్వరి. ఇది దశమహావిద్యలు. ఈ గుళ్ళన్నీ కూడా అక్కడక్కడే బయట ఉంటాయి. అండ్ కామాఖ్యాదేవి గుడి లోపల ఉంటుంది. దానికి ఆ గుడి లోపలే 3 దేవతలు, ఈ దశమహావిద్యల్లో మాతంగి ఈ దేవతలందరూ కూడా 3 ఉంటారు. చండీ దేవత వీళ్ళంతా కూడా అక్కడ ఉంటారనమాట. అక్కడ ఈ వండర్ఫుల్ ప్లానింగ్ అనమాట. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిజంగా మెచ్చుకోవచ్చు మనం. ఎలా అంటే గేట్ 2 అని ఒకటి ఉంటుంది. అక్కడ ఎవరికి నచ్చిన వాళ్ళు కొంచెం దూరం నుంచి దేవుడికి దండం పెట్టేసుకొని వెళ్ళిపోతారు. గేట్ 1లో మాత్రం మొదట 2000 మందికి టికెట్లు ఫ్రీగా ఇస్తారు. లైన్ లో నుంచోవాలి. ఆ 2000 డైలీ వాళ్ళకి, మిగతా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళకి డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎంతమంది అయినా. అది గేట్ 1 ద్వారా పంపిస్తారు. అది కొంచెం అమ్మవారిని దగ్గరగా చూసుకొని వెళ్ళొచ్చు. ఈ అంబుబాచి ఫంక్షన్ లో గుడ్డ వేస్తారు కాబట్టి ఆ గుడ్డ పీలికల్ని ప్రసాదం కింద ఇస్తారు. ఎవరైనా సరే పంతులు గారు ఏం చేస్తారమ్మా, డబ్బులు ఇస్తేనే కదా మనకు ప్రసాదాలు ఇస్తారు. కాబట్టి ఆ రకంగా దానికి ఆ ప్రసాదం వచ్చేసిందని దాన్ని హైప్ క్రియేట్ చేస్తారు. కానీ ఇవన్నీ హైప్ లో అవసరం లేదు. ఇవన్నీ కూడా నీలాచల పర్వతం మీద అమ్మవారు వెలిసింది అనమాట. నీలాచల పర్వతం. అక్కడ నరకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఈ యొక్క కామాఖ్య అమ్మవారిని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎక్కడైనా రాక్షసుడు అమ్మవారిని ప్రేమిస్తే ఎట్లా? తల్లి ఆమె, అందరికీ తల్లి. తల్లిని ప్రేమించకూడదు కదా. తల్లిని మాతృభావంతో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అని తల్లి రూపంలో ప్రేమించాలి. వీడికి కామాంధుడు అనమాట, లస్ట్ ఫెలో వీడు. కాబట్టి పెళ్లి చేసుకుంటానంటే ఆవిడ ఏం చేస్తుంది, అమ్మవారు కూడా వీడికి బుద్ధి చెప్పాలా అని చెప్పేసి, సరేరా బాబు నువ్వు కింద నుంచి మెట్లు కట్టుకుంటూ వచ్చే పైకి, ప్రజలకు ఉపయోగపడుతుంది రేపు భక్తులకి అని చెప్పేసి, అది అంతా ఎప్పుడో నీ ఇష్టం వచ్చినంత టైం చూస్తే కుదరదు. నువ్వు తెల్లవారి కోడి కూసే లోపల నువ్వు నిర్మాణం పూర్తయిపోవాలి. తెల్లవారిందా నేను నిన్ను పెళ్లి చేసుకోని అంటుంది. వీడు నిజంగానే కట్టుకుంటూ వచ్చేసాడు, సక్సెస్ అయిపోయాడు. ఇంకా దగ్గరకు వచ్చేస్తున్న సరికి ఇన్ఫర్మేషన్ అమ్మవారికి వచ్చింది, కామాఖ్య అమ్మ వీడు కట్టేస్తున్నాడు అని. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, అమ్మవారు దేవుళ్ళు కూడా మోసాలు చేస్తారు తెలుసా నీకు. దేవుళ్ళు మంచోళ్ళు ఏం కాదు, దేవుళ్ళు రాక్షసులే చెడ్డోళ్ళు ఏం కాదు. దేవుడు కూడా దేవులపై వీళ్ళు వృత్రాసురుడు అనేటటువంటి రాక్షసుడిని నురుగులో ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని దూర్పేసి అమ్మవారు చంపేస్తుంది. అంటే అంత కపటమే, విష్ణుమాయ అంటాం. అంటే దుష్టులతో ములుతో తీస్తాం. అలాగా ఈ యొక్క అమ్మవారు ఏం చేస్తుంది, విల్ఫుల్ గా ప్లేఫుల్ గా ఆడుతుంది వాడితో. తానే కోడిపుంజై కూసేసి సూర్యోదయం కాకముందే వీడేమనుకుంటాడు, నిజంగానే తెల్లవారిపోయిందేమో కూసేసిందంటే యూ హ్యావ్ ఫెయిల్డ్, నువ్వు ఓడిపోయావు అని చెప్పేస్తుంది. అప్పుడు ఓడిపోయాడు, అప్పుడు వదిలేస్తాడు. ఇంకా ఆ ఇన్కంప్లీటెడ్ బ్రిడ్జ్ అక్కడే ఉంటుంది అనమాట. ఈ విధంగా అమ్మవారికి దశమహావిద్యల అమ్మవార్లు అక్కడే ఉన్నారు. కామాఖ్య అమ్మవారికి ప్రత్యేకించి ఒక రూపం ఉండదన్నమాట. ఏదో మామూలుగా ఒక విగ్రహంలాగా పెడతారు. అంటే భస్మమైపోయినటువంటి కామాన్ని
కామాఖ్య అంటే ఏంటి? కోరికలను తీర్చేటటువంటిది. ఏ విధమైనటువంటి కోరికలైనా సరే ఆమె తీర్చేస్తుంది అని చెప్పి హైప్ క్రియేట్ చేసేస్తున్నారు. ఓకే గురుగారు, మరి కామాఖ్య అమ్మవారికి ఏదైనా స్పెషల్ డే కానీ స్పెషల్ నెల కానీ అంటే ఈ నెలలో ఖచ్చితంగా చెయ్యాలి అట్లా ఏమైనా ఉందా గురుగారు? ఆషాఢ మాసం. ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో అమ్మవార్లు ఎవ్వరికైనా సరే ఆ. సారెలు పెడతాం. మీ అందరికి సారెలు పెడుతున్నట్టుగా నైవేద్యాలు, పళ్ళు, చీరలు పెడతారు. ఏవైనా పెట్టొచ్చు గురుగారు? పెట్టొచ్చు. ఏమైనా స్పెషల్ ప్రసాదాలు కానీ అలా తీసుకెళ్లాలా? దేవుడికి ప్రసాదాలు ఏమి ఉండవు. అట్లా ఏముండదు. ఏముంటాయి? కృష్ణుడు భగవద్గీతలో క్లియర్ గా చెప్పాడు. ఏమని చెప్పాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఆకు, పువ్వు, పండు, లేదా ఏది లేకపోతే గ్లాస్ నీళ్ళని. మనం తినేస్తాం కాబట్టి మనం ఏం చేస్తాం? దద్దోజనం, చక్కెర పొంగలి, వడలు, పాయసాన్న ప్రియ స్వస్థ పశులోక భయంకరి లలిత శాస్త్రంలో చెప్పాం. పాయసాన్నం వండండి, పెట్టండి. తర్వాత దీన్ని స్నిగ్ధౌధన ప్రియ నెయ్యి పెట్టండి, దాని మీద ఏది పెట్టినా అన్నాం. ఇంకా డెవలప్మెంట్, మరి ఇంకోటి డెవలప్మెంట్ ఉంది. ఈ సరిపోనట్టు మటన్, చికెన్ అని చిన్న చిన్న ముద్దుగా ఉంటాయి మేకలు, 6,000 రూపాయల మేకలు. ఆ మేకలను తీసుకొచ్చి బలిచ్చేస్తారు. ఆ తర్వాత పావురాయలు ఉంటాయి అక్కడే, పాపం ఆయన నమ్మి ఆ గుళ్ళ మీద తిరుగుతుంటే వాటిని పట్టేసుకొని అమ్మేస్తారు.